హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. మిల్లెట్ దోశకి గాను ఈరోజు 2 కప్స్ మినపగుళ్ళు, 2 కప్స్ రాగులు, 1 కప్ పచ్చజొన్నలు, 1 కప్ బ్రౌన్ రైస్, ఇంకా 2 టేబుల్ స్పూన్ మెంతులు అన్నీ కలిపి చక్కగా ఒక 5 అవర్స్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను. పిండి గ్రైండ్ చేసుకున్నాక ఒక 2-3 అవర్స్ బయటే ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మిల్లెట్ దోశ ఆహా, వినటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే వన్స్ ఈ దోశ మీకు రెగ్యులర్గా తినటం అలవాటైతే వైట్ దోశ తినమన్నా తినరు. అంత రుచికరం, అంతే ఆరోగ్యకరం కూడా. ఈ రోజుల్లో సరిగ్గా హెల్దీ ఫుడ్ తీసుకోలేకపోతున్నాం అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ మిల్లెట్ దోశ అనేది మంచి హెల్దీ ఫుడ్ అనమాట. రెగ్యులర్గా తీసుకోండి, మంచి స్టామినా పెరుగుతుంది. ఈ దోశలోకి పల్లి చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టమాటా పచ్చడి అయినా, కారప్పొడి అయినా ఏదైనా సూపర్బ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.